ఇప్పుడు ప్రీతికరమైన సేవ చేసి ఆ నిశ్చలమైన రాజ్యములో మనం బహుమానం పొందాలి. కాకపోతే ఇక్కడ మనం భయపడే మాట ఏమిటంటే, దేవుడు దహించు అగ్ని. మండించే అగ్ని వేరు, దహించే అగ్ని వేరు. దేవుడు దహించు అగ్ని అనగానే భయం. జీవము కలిగిన దేవుని చేతిలో పడుట బహు భయంకరమన్నాడు. ఈ మాటను గురించి నేను ఆలోచించాను, దాన్ని ఇప్పుడు మీ ముందు ఉంచాలనుకున్నాను. దేవుడు ప్రేమాస్వరూపని ఎరుగుదాం, దేవుడు కృప కలిగిన వాడని ఎరుగుదాం, దేవుడు అత్యంత శాంతమూర్తి అని ఎరుగుదాం, దేవుడు ఆశీర్వదించేవాడని ఎరుగుదాం, దేవుడు స్వస్థత పరిచేవాడని ఎరుగుదాం కదా, దేవుడు మన పక్షాన న్యాయం తీర్చేవాడని కూడా ఎరుగుదాం. కానీ ఇక్కడ ఏముంది? దేవుడు దహించు అగ్ని అంటే కాల్చి బూడిద కూడా చేసే శక్తి ఆయనలో ఉంది. ఇప్పుడు నేను బైబిల్లో ఒక 3 విషయాలు గమనించాను. ఏమిటంటే, దేవుడంటేనే బాగు చేసేవాడు, చెడిపోయిన దానిని బాగు చేసేవాడు. చెడగొట్టే పని దుష్టుడిది, బాగు చేసేవాడు దేవుడు. కానీ దేవుడు ఒక వ్యక్తిని గురించి ఏమన్నాడంటే, నేను అతనిని పాడు చేస్తాను అన్నాడు. ఎవరు ఆ వ్యక్తి? ఏ వ్యక్తిని దేవుడు పాడు చేస్తాడు? రెండో విషయం, నా యొద్దకు వచ్చువాడిని నేను ఎంత మాత్రమో త్రోసివేయను. ఎవడైనా సరే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా, మీరు నా యొద్దకు రండి అని చెప్పిన దేవుడే నేను ఆ వ్యక్తిని విసర్జిస్తాను అన్నాడు. ఏ వ్యక్తిని? అర్థమవుతుందా? గమనించాలి. ఇదిగో వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని ఆయనను ప్రాణం తీసునంతగా కష్టపెట్టిన వారిని క్షమించమని అడిగిన దేవుడే నేను క్షమించను అన్నాడు. దేవుడు క్షమించలేని వ్యక్తి ఎవడో? అరే వీళ్ళందరూ ఎడిపోయారా? బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా? టీ దాటానికి వెళ్ళారా? గ్రౌండ్కి వెళ్ళారు. బిగ్గరగా స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు నేను 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. నేనే వాడిని పాడు చేస్తాను అన్న వ్యక్తి అసలు ఎవడో? ఎలాంటి వాడిని దేవుడు పాడు? ఇంత ప్రేమ కలిగిన దేవుడు, బాగు చేసే దేవుడు ఎవరిని పాడు చేస్తాడు? మనం డిఫరెంట్గా ఆలోచించాల్సిందే. ఎవడైనా నా యొద్దకు రండి అని చెప్పిన దేవుడు నేను ఆ వ్యక్తిని విసర్జిస్తాను అని చెప్పాడు. ఆ వ్యక్తి ఎవడు? ఎవరినైనా క్షమిస్తాను అని చెప్పిన దేవుడు నేను క్షమించను అని చెప్పాడు. ఎవడో దేవుడే క్షమించలేని వ్యక్తి అసలు ఇంకా అంతకంటే ఘోరమైన భ్రష్టుడి భూమి మీద ఉంటాడా? మీకు అర్థమవుతుందా? స్తోత్రం చెప్పగలరా? వాళ్ళ ముగ్గురు గురించి తెలుసుకోవాలని ఎంతమందికి ఉంది? ఒకవేళ నువ్వు నేను ఉండకుండా ఉంటే ధన్యులం, యేసు రక్తమే జయం. దేవుడు మనల్ని ఆ జాబితాలో చేరకుండా ఉందుముగాక. ఆ వెనుకున్నటువంటి వారు కూడా ఆ జాబితాలో చేరకుండా ఉందురుగాక. కానీ నేను చెప్పక తప్పదు. హల్లెలూయా. 2 చేతులే చెప్పగలరా? కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యం. 3:17. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును అన్నాడు.
గమనించండి, స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. ఇక్కడ గమనించండి, జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. నేను ఇప్పుడు ఈ 4 విషయాలు త్వరగా చెప్పేస్తాను. దేవుని ఆలయం అంటే, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేస్తాడు. ఆ 16వ వాక్యములో ఉందంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా అని వాడతాడు. ఈ దేవుని నివాస స్థలమే దేవుని ఆలయము అంటే, దేవుడు కోరుకొని నివసించే స్థలమే దేవుని ఆలయము అంటే. ఇప్పుడు దేవుడు ఎక్కడ నివసిస్తాడు అంటే, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, మన హృదయములో. ఇది దేవుని ఆలయం. ఎవడైనను తన హృదయాన్ని పాడు చేసుకుంటే తన ఆత్మని దేవుడు పాడు చేస్తాడు, అంటే నరకానికి పంపిస్తాడు అని అర్థం. అర్థమవుతుందా? హృదయం పాడవడానికి కారణం ఏమిటి? మీరు మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వాక్యం చూడండి. పాడైన హృదయం అక్కడ ఒకటి కనిపిస్తుంది. ఎవరు చదువుతారు? లోపల నుండి, అనగా మనుష్యుని హృదయములో నుండి, గమనించాలి, దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారాలు, మత్సరము అంటే అసూయలు, మత్సరం అంటే దేవదూషణ, అహంభావం, గర్వం, వివేకం కాదు, అవివేకముగా ప్రవర్తిస్తే అది మనుషుని హృదయములో నుండి వచ్చే క్రియలు. ఇప్పుడు ఇన్ని అహంభావం, గర్వం, మత్సరం, వ్యభిచారం, ఈ యొక్క దైవదూషణ, ఇన్ని పాడైన 13 రకాలైన పాపాలు ఉన్న దగ్గర పరిశుద్ధుడైన దేవుడు నివసించగలడా? మీకు అర్థమవుతుందా? మీకు ఒక మాట చెప్పనా? హల్లెలూయా చెప్పగలరా? ఇల్లు ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఊడ్చుకుంటారు? మీ ఇల్లు ఎవరెవరు ఎప్పుడెప్పుడు కడుగుతారు? ఉదయం, సాయంత్రం తుడిచేస్తారు, ఊడ్చుకుంటారు. హల్లెలూయా. నెలకొక్కసారి తుడిసే వాళ్ళు చేతులు ఎత్తండి. అదేంటి పాస్టర్ గారు, మా ఇంట్లోకి డస్ట్ ఏమి రాదు అంటే, నీకు తెలియకుండానే నీ ఇంట్లోకి డస్ట్ వస్తుంది గనుక నువ్వు ఎప్పటికప్పుడు ఊడుస్తావు. అహంభావం వచ్చిన వెంటనే, అయ్యో నేనేంటి గర్విస్తున్నాను ఈ మధ్య, ఏంటి నాకు ఈ అహంకారం ఏంటి, నేను గర్వంతో ఉన్నానేంటి, వెంటనే ఆ చెత్తను తుడిచేసుకోవాలి. మత్సరం వచ్చింది, మత్సరం తెలుసా? అసూయ. ఎవరైనా బాగుపడితే, ఎవరైనా దీవించబడితే, ఎవరుగా హ్యాపీగా ఉన్నారంటే, నీ యొక్క తోటివారు, నీ కొలీగ్స్, నీ క్లాస్మేట్స్ ఎవరైనా, నీ స్నేహితులు, నీ అన్న, నీ తమ్ముడు, నీ తోడుకోడలు ఎవరైనా బాగుపడ్డారంటే నీలో తెలియనటువంటి మత్సరం వచ్చేస్తుంది, అసూయ. చిచి, దాన్ని వెంటనే తుడి చేయాలి. నా మాట వినండి. హల్లెలూయా. ఎక్కువ రోజులు స్టాక్ పెట్టుకోకూడదు. అర్థమవుతుందా? తడి చెత్త అయినా పొడి చెత్త అయినా ఇంట్లో ఉండకూడదు. తెలుసా మీకు తడి చెత్త పొడి చెత్త? స్తోత్రం చెప్పాలి. అదే చిన్నదైనా పెద్దదైనా
ఎప్పటికప్పుడే ఇల్లు తుడిచేసుకున్నట్లు మీరు తుడిచేసుకోండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు, దీవిస్తాడు. చూడండి, దాన్ని ఏమంటారు ఇందాక, జారత్వం ఎక్కడి నుండి వచ్చింది అన్నాడు? హృదయంలో నుంచి. వ్యభిచారం ఎక్కడి నుండి వచ్చింది అన్నాడు? ఎందుకంటే ఫస్ట్ ఒక ఇల్లు కట్టాలి అంటే ఒక ఆయన ఎవరో ఇంజనీర్ గారు ఆ ఇల్లు ఎక్కడ ఉంటుందో ఫస్ట్ ఎక్కడ తయారైద్ది? మైండ్లో తయారైద్ది. తర్వాత పేపర్ మీదకి వస్తుంది, ఆ తర్వాత కానీ భూమి మీదకి వస్తుంది, అంతే కదా? అలాగే నువ్వు ఒక పాపం చెయ్యాలి అంటే ఫస్ట్ ఎక్కడ తయారైద్ది? నీ హృదయంలో తయారైద్ది. నీ హృదయంలో కామ వికార చేష్టలు ఉంటాయి, నీ హృదయంలో మత్సరం ఉంటుంది, నీ హృదయంలో వ్యభిచార క్రియలు ఉంటాయి, దొంగతనం చేయాలని మనసు వస్తుంది, ఇక్కడ పుట్టిద్ది. ఆ వచ్చిన వెంటనే అర్థమవుతుందా? తుడిచివేయాలి. స్తోత్రం చెప్పాలి. దురాశ గర్భం ధరిస్తే పాపం పరిపక్వమై చివరికి అది మరణాన్ని డెలివర్ అవుతుంది, మరణాన్ని కంటుంది అన్నాడు. నీకు మగపిల్లోని కను పర్వలా, ఆడపిల్లను కను పర్వలా, ఎవరిని కనకూడదో చూసారా? మరణాన్ని కూడా కంటారు. మరణం కనడానికి దురాశ, నీది కానిది, దేవునికి వ్యతిరేకమైన దాన్ని చేసినప్పుడు దేవుడు నీ హృదయంలో ఉండడానికి ఇష్టపడట్లేదు. కనుక నీ హృదయం అనే ఇంట్లో దేవుడు ఉండాలి. నీ హృదయాన్ని నువ్వు పాడు చేసుకుంటే, నా హృదయం నా ఇష్టం అంటానికి వీల్లేదు. అది నీ హృదయం కాదు, దేవుని ఆలయం. నీకు అర్థమవుతుందా? నీ హృదయంలో మందు పోసావు, నీ హృదయంలో సారాయి పోసావు, నీ హృదయంలో పాడైన పాపం పోసావు. నీ శరీరాన్ని, నిన్ను, నీ కుటుంబాన్ని కూడా దేవుడు పాడు చేస్తాడు. కనుక మన దేహము దేవుని ఆలయమని ఎరిగి ఈ దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఈ దేహం ఏంటి చెప్పండి? దేవుని ఆలయం. ఈ దేహములో అపవిత్రతను తొలగించుకోవాలి. రెండు ఆయన నివసించే స్థలం నీ కుటుంబం. ఏంటి చెప్పండి? నీ కుటుంబం అనే ఇంట్లో దేవుడు నివసించాలనుకుంటున్నాడు. ఎవడైనను తలుపు తీస్తే నేను అతని ఇంట్లోకి వచ్చి అతనితో భోజనం చేస్తాను అన్నాడు. జక్కయ్య, నువ్వు త్వరగా దిగితే నీ ఇంట నేను ఉండవలసి ఉంది అన్నాడు. ఇప్పుడు దేవుడు ఇంట్లోకి వస్తాడు, ఇంట్లో నివసిస్తాడు. నీ ఇంట్లో దేవునికి నివసించడానికి అనుకూలమైన ఇల్లేనా? ఏంటి అలా చూస్తున్నారు? నా ఇంట్లో దేవా, నా కుటుంబములో, నా ఇంట్లో నేను యథార్థ హృదయముతో నడుచుకొనుచున్నాను అన్నాడు దావీదు. ఎలా నడుచుకున్నాడట? యథార్థమైన హృదయం. సౌలింటికి ఒకసారి సమూయేలు వచ్చి, ఏమయ్యా దేవుని మాట విన్నావా అంటే, ఓ విన్నాను నాయనా అని పాస్టర్ గారికి సమాధానం చెప్పాడు. అప్పుడు ఇంట్లో నుంచి మ్యా మ్యా అని వినపడుతున్నాయి. అప్పుడు సమూయేలు గారు ఏమన్నాడో తెలుసా? అట్లా అయితే నాకు వినిపిస్తున్న గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెలు ఎక్కడవి? నీ ఇల్లు పాడైందా? దేవుని నివాసాన్ని నువ్వు పాడు చేస్తున్నావు. ఇంట్లో బూతులేంటి? నీ ఇంటికి ఎవరు వచ్చి వెళ్తున్నారు? క్రైస్తవుడు అయ్యుండి, క్రైస్తవురాలు అయ్యుండి నీ ఇంటికి వచ్చి పోయేవాళ్ళు పవిత్రులేనా? నీ పడక, మీ ఇంట్లో ఉన్న బెడ్ పవిత్రమైనదేనా? ఇది ఆలోచించాలి కదా. ఎందుకు నువ్వు బాగుపడట్లేదు? ఎందుకు అన్నయ్య నేనెందుకు చెడిపోతున్నాను నాకు అర్థం కావట్లేదు?
ముందు నీ కుటుంబాన్ని బాగు చేసుకుంటే నీ ఇంటిని దేవుడు బాగు చేస్తాడు. నీ ఇల్లు తరతరాలకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ ఇంట్లో దేవునికి చోటుందా? నీ ఇంట్లో ఏముంది? అరే, ఒకే ఇంట్లో ఓ పక్క అది, ఓ పక్క దేవుడు. హల్లెలూయా. రెండు చేతులు చెప్పగలరా? నేను అనుభవంతో చెబుతున్నా. నా పెళ్లి కాకముందు యేసు ప్రభు అంటే ఇష్టం, ఎందుకంటే మా అమ్మను దేవుడు బ్రతికించాడు. పెళ్ళైన తర్వాత నా భార్య పూజలు చేసిద్ది కాబట్టి నేను కూడా పూజలు చేశాను. అప్పులైపోయాను బాగా. పొలం వేసి పొలంలో బాగా లాస్ వచ్చింది. మా అమ్మ ఒక మాట వాడింది, అది నిజమే. ఏ ఉద్దేశంతో వాడిందంటే, ఈడు కొంపకి దరిద్రం. నేనెవరిని? కొంపకి దరిద్రం. ఆ మాట నన్ను చాలా బాధపరిచింది. నేను చస్తే కొంపకి దరిద్రం పోయిద్ది అనుకున్నా. నిజమే. అప్పుడు నేను సెకండ్ షో సినిమాకి వెళ్ళొచ్చి మందు తాగుదాం అనుకొని, మర్రా ఇప్పుడు అటక మీదకి ఎక్కితే మమ్మ లేసిద్దని పొద్దునకు వాయిదా వేసుకొని పడుకుంటే, దేవుడు ఈ దరిద్రం పోతే పాపం ఈ కుటుంబం నాశనం అయింది అనుకున్నాడో లేదో, నా పట్ల దేవుని ఉద్దేశం ఉన్నట్టుంది. ఉంది కదా, ఇప్పుడు అర్థమైంది. హల్లెలూయా. శివయ్య శివయ్య అని దేవుడే తగ్గించుకొని నాకు ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఒక్క ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. ఆయన పిలిచిన వెంటనే నేను కలలో వచ్చి తలుపు తీశాను. పాస్టర్ గారు వచ్చాడు. ఏంటండి అన్నాను. మరణదూత వచ్చింది, ప్రార్థన చేయి వారి దగ్గరికి వెళ్ళు, బ్రతుకుతావు. ఒకే మాట, రండి లోపలికి అన్నాను. నేను ఏరే ఊరు వెళ్ళాలి, కళ్ళకుంట వెళ్ళాలి. కళ్ళకుంట, ఆయన వెళ్తానన్న ఊరు పేరు కళ్ళకుంట, నర్సాపేట పక్కన ఉంది కదా, కళ్ళకుంట వెళ్ళాలి. అక్కడ కూడా మరణదూత వచ్చింది. నేను ఆ రోజు నా దేవుని మాటకి విధేయత చూపించి వెంటనే లేచి, అర్థమవుతుందా, మా అమ్మను కూడా లేపలేదు, మా నాన్న కూడా లేపలేదు, ఆ ప్రార్థన చేసే వారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. ఇప్పుడు నా జన్మ ధన్యమైంది. హల్లెలూయా. ఇంకా తర్వాత నా ఇంట్లో దేవునికి అయిష్టమైన విగ్రహారాధన జరగల. అర్థమవుతుందా? నేను ఇంకా విగ్రహ సంబంధమైన దేని దగ్గరికి వెళ్ళలేదు. నా సినిమాలు, నా పాపిష్టి బూతులు మానుకున్నాను. అప్పుడు నా ఇంట్లోకి నా ప్రభు వచ్చాడు. దాన్ని కూడా చెబుతాను, విను. కొద్ది రోజులు ఆగిన తర్వాత మరొక కల వచ్చింది. నేను బాప్తిసం పొందిన తర్వాత అది మా ఊరు కేతనకొండలో అన్నట్టు వచ్చింది ఆ కళ. మాది 2 నిట్రాళ్ళ ఇల్లు, రెల్లు గప్పి ఉంటుంది. ఆ ఇంట్లో ఒక నులక మంచం, దాని మీద మా అమ్మ ఒక బొంత పరిచింది. ఆయన వచ్చాడు, ఆ నులక మంచం మీద పడుకున్నాడు. మా ఇంట్లో అప్పుడున్న దిండు, నా చిన్నప్పుడున్న దిండు చూపించాడు దేవుడు. అప్పుడున్న దిండు ఏమిటంటే, మా నిక్కర్లు, మా చొక్కాలు. మాయ్ ఎందుకంటే నిద్రపోతావు పిచ్చిదాన, స్తోత్రం చెప్పగలరా? అంతగా నిద్రపోవాలనిపిస్తే అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి పడుకో. 2 చేతులు చెప్పండి ఒకసారి. మా నిక్కర్లు, మా చొక్కాలు మూట కట్టి దిండు అయింది. ఎంతమంది తెలుసు గుండ్రటి దిండ్లు? ఇప్పుడున్న ఈ ఫోమ్లు, ఈ పత్తి, ఇదంటే రకరకాలు వస్తున్నాయి కదా దిండులు చేయటానికి. అప్పుడు ఏడదొచ్చినాయి దిండ్లు? అసలు దిండ్లు ఎక్కడున్నాయి? ఉన్నాయా? చెప్పరేంటమ్మా? అప్పుడు దిండ్లు అన్నీ ఏం దిండ్లు? ఆడపిల్లలైతే ఆడపిల్లల లంగాలు, జాకెట్లు, ఓనీలు అవన్నీ కలిపి ఒక మూట. మగపిల్లలు పుట్టిన వాళ్ళ ఇంట్లోనైతేనే మా నిక్కర్లు, మా చొక్కాలు పాత అన్ని తీసి ఒక మూట. అర్థమవుతుందా? ఆ మూట మీద పడుకోవడం, తలకాయ పెట్టుకొని దాని మీద పడుకున్నాడు. మా అమ్మ అప్పుడే ఈ ఎండిమిరపకాయలు, టమాటాలు,
చింతపండు వేసి ఒక పచ్చడి నూరింది ఎర్రగా. ఆ పచ్చడి అన్నం మా అమ్మ కంచంలో వేస్తే ఆయన ఆ కంచంలో తింటూ నన్ను పిలిచాడు, రా నువ్వు కూడాని. చెరుగు పక్క ఉసుకొట్టుకుంటూ ఆయన తింటుంటే నేను చాలా కల్లో అని తిన్న తర్వాత ఏమన్నాడంటే, అన్నమ్మా వీడిని నాతో పంపించేయి అన్నాడు. హల్లెలూయా. అప్పుడు నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పాట రాశాను. ఒక మునగ తోటలో ఏకాంత ప్రార్థనలో కూర్చొని, దుర్గిలో ఒక మునగ తోటలోకి వెళ్ళాను నేను ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి. అప్పుడు ఎన్ని గుర్తొచ్చి కన్నీళ్లతో ఒక పాట రాసుకున్నాను. అందులో ఒక చరణం ఇప్పుడు పాడడానికి గొంతు రాదు, స్తోత్రం చెప్పాలి ఒకసారి. అదేనండి, నా జన్మధన్యమాయెను నా యేసుని నే చేరిన దినమందునే నశించిపోతున్న నన్ను నా యేసు తన కృపతో వెదకి రక్షించెను. నా ఇంటికొచ్చి నా తలుపు తట్టి నాతో కలసి భోజనము చేసెను. నా జన్మ ధన్యమాయెను నా యేసుని నే చేరిన దినమందునే. హల్లెలూయా. ఎన్నికలేని గొంతు పోతుంది, సాయంత్రానికి కొంచెం కాపాడుకుంటా, వద్దులే. ఎవరాళ్ళు పెద్ద మనుషులు బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా? నేనంటాను, దేవుడు నీ ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నాడు. ఎంతకాలం నీ కుటుంబంలోనికి దేవుడు నీ ఇంట్లోకి వచ్చి మందు తీసుకొని వచ్చి ఏమే ఆమ్లెట్ అని ఎంతకాలం ఉంటావు? ఎంతకాలం అపవిత్రమైన పనులు చేస్తావు నీ ఇంట్లో? నీ ఇల్లు దేవునిది కదా, దేవుడు కోరుకున్న కుటుంబం కదా నీది. ఎంతకాలం ఆ నీచమైన పనులు చేస్తావు? అబ్బాయి, ఆ లోపల వెనకాల ఉన్నటువంటి వారు ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఆ బుడదెవరో ఫోన్ నొక్కుతున్నట్టుంది చూడు ఒకసారి. ఆ తెల్ల గౌన్ వేసుకున్న పిల్ల, ఓయ్ ఫోనేనది? కలజోడి పిల్ల, బిగ్గరగా స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఫోనే నొక్కుతున్నావా? చూపించు. ఆడదాకా ఎలా కనపడిందని చూస్తుంది. నేను వచ్చానంటే నీకు కళ్ళజోడి మీకు పగల కొడతాను ఏమనుకున్నావో? బిగ్గరగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. రే అబ్బాయిలు, యవనస్తులు కుర్చీలో కూర్చున్నారేమయ్యా, కొంచెం తగ్గించుకొని వినయ భయభక్తులతో కింద కూర్చోండాయా, దేవుడు ఆశీర్వదిస్తాడు. సినిమా హాలా ఎవరో పాపం పెద్ద వయసు వాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్నోళ్ళు, కాస్త ఒళ్ళు గల్లోళ్ళు, ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు, ఇబ్బందిగా ఉండేటువంటి వారు, కింద కూర్చోవడం అలవాటు లేనటువంటి వాళ్ళు, వాళ్ళ కొరకు కుర్చీలు వేయడం న్యాయం. వాళ్ళ కుర్చీలో కూర్చోవడం కూడా న్యాయమే. అరే కుర్రోళ్ళు అంతా కలిసి 45-50 కేజీలు లేనోడు కూడా అందులో కూర్చొని అసలు కుర్చీకి అందం పోయింది నువ్వు కూర్చుంటే అందులో. అదిగో నా ఎదురుగా ఒక ఆయన కూర్చున్నాడు చూడు, దగ్గర కింటా ఉంటాడు. ఏమయ్యా నువ్వు కూర్చుంటే కుర్చీకి కళ వచ్చింది. అలా ఉండాలా? ఇదిగో మా ఢిల్లీ నుంచి వచ్చాడు మా అరుణ్ కుమార్ గారు, ఆయన కూర్చున్నాడంటే కుర్చీకి కళ వచ్చింది. ఎక్కడ అసలు నువ్వు సూది బెజ్జం కూడా లేకుండా కూర్చున్నాడు కుర్చీకి. హల్లెలూయా. అలా కూర్చోవాలా, అది హోందాతనం. ఈ సన్నగా ఉన్న బక్కోళ్ళు ఏమండి, యవనస్తులు అంతా కలిసిన 50 కేజీలు లేనోడు కూడా అందులో కూర్చుంటే కుర్చీకి అందం పోయిద్ది.
ఇన్సల్ట్ కుర్చీకి. నువ్వు కింద కూర్చుంటేనే నీకు అందం. స్తోత్రం చెప్పాలి. ఏమంటారు? హల్లెలూయా. 2 చేతులు చెప్పగలరా? మంచిది. నీ కుటుంబంలో దేవుడు ఉంటాడు. కుటుంబాన్ని పాడు చేయొద్దు. కుటుంబాన్ని పాడు చేసుకున్నటువంటి వ్యక్తిని దేవుడు పాడు చేస్తాడు. అదే కదా అన్నాడు. మీకు అర్థమవుతుందా? చక్కటి కుటుంబం, నీ భార్య, నీ పిల్లలు. ఇప్పుడు వేరే దాంతో మాట్లాడుతున్నావు. అర్థమవుతుందా? నీ కుటుంబాన్ని నువ్వేం చేసినట్లు? పచ్చని సంసారాన్ని నువ్వే పాడు చేసావు. పచ్చని సంసారం, నీ భర్త నీ మీద ఆధారపడిపోయాడు. నువ్వంటే విపరీతమైన ఇష్టం. ఇలాంటి భర్తని విడిచిపెట్టుకొని ఈ మధ్య ఏంటి ఎదవ ఫోన్లు మాట్లాడుతున్న ఈ పిల్ల, అర్థమవుతుంది, నీ అమ్మాయి కుటుంబాన్ని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. ఎవడైనను దేవుడు నివసించే స్థలాన్ని పాడు చేస్తే దేవుడు ఆ వ్యక్తిని పాడు చేస్తాడు. తర్వాత నువ్వు హాస్పిటల్ పాలై, అర్థమవుతుందా, ఐసీలోకి వెళ్ళిపోయి అప్పుడు ఏడ్చినా సుఖముండదో. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ లేతలో ఉన్నప్పుడే ఆ చిన్న పిచ్చి మొక్కని పీకై. హల్లెలూయా. ఆ పిచ్చి మొక్క, ఆ చిన్న లేత పిచ్చి మొక్క ఆకర్షించబడుతున్నావు ఫోన్కి. అప్పుడప్పుడు మాట్లాడుతున్నావు, అప్పుడప్పుడు ఏదో ఇష్టపడుతున్నావు. ఈ వయస్సులో పిల్లలు పుట్టి పెద్దవారవుతున్నారు. వారు చదువులేంటి, వారి జీవితాలేంటి, ఇది ఆలోచించటం లేదు. శరీర సుఖం కొరకు నువ్వు పాకులాడితే నీ కుటుంబాన్ని నువ్వు పాడు చేస్తావు. అది నీ కుటుంబం కాదు, దేవుడు కట్టిన ఇల్లది. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాని ప్రయాస వ్యర్థమన్నాడు. దేవుడు కట్టించిన ఇల్లు అది నీది. నీ భార్యను దేవుడిచ్చాడు, నీ భర్తను దేవుడిచ్చాడు, నీ కడుపును పుట్టిన బిడ్డలని, ముత్యాలు లాంటి పిల్లలని, అందమైన పిల్లలని, తెలివైన పిల్లను. కుంటోనివ్వలా నీకు, గుడ్డోనివ్వలా. అర్థమవుతుందా? మైండ్ తక్కువాడిని, జొల్లుగార్చుకునేవాడిని ఇవ్వలా నీకు. ఆరోగ్యకరమైన తెలివైన పిల్లల్ని ఇచ్చారు. నీకెందుకు ఆ మిడిమేళపు ఆలోచనలు? అర్థమవుతుందా? కోపం వస్తుందా? నీ పిల్లలను చూస్తే నీ కడుపు నిండాలి. స్తోత్రం చెప్పాలి. కొంతమందికి ఏమండి పిడిసొచ్చే పిల్లలు పుట్టారు, కొంతమందికి గుడ్డోళ్ళు పుట్టారు, కొంతమంది కుంటివారు పుట్టారు, కొంతమందికి తెలివి తక్కువ పిల్లలు పుట్టారు. నీకు తెలివైన పిల్లలనిచ్చాడు దేవుడు, చక్కటి బిడ్డలనిచ్చాడు. ఇంకా నీకు దుర్బుద్ధి ఎందుకు? దేవుడు నిన్ను ఇంత ప్రేమించి నీ కుటుంబాన్ని కట్టి నీకు పిల్లలనిచ్చి కాస్త కూస్త బ్రతకడానికి అవకాశం ఇస్తే, పై చూపులు చూస్తే నీ ఇంటిని దేవుడు విడిచిపెడితే అది పాడైపోయింది. జాగ్రత్త, జాగ్రత్త. దేవుడే పాడు చేసే ఇల్లులవి. ఇంకో మాట చెప్పనా? హల్లెలూయా చెప్పగలరా? ఇదిగో మందిరం అనే ఈ ఇల్లు, స్తోత్రం చెప్పాలి. ఇది దేవుడు నివసించే కట్టడ. ఇది బార్ షాప్ కాదు, అర్థమవుతుందా? సత్రం కాదు, ఇది మనం ఉండే ఇల్లు కాదు, ఇది ఫంక్షన్ హాల్ అంతకంటే కాదు, కళ్యాణ మండపాలు కాదు ఇవి. ఇది దేవుని పరిశుద్ధ ఆలయం. ఈ ఆలయంలో బండలు లేకపోయినా ఇప్పుడు ఉయ్యమాక, అర్థమైందా? పాడు చేస్తాడు దేవుడు. చాక్లెట్ తిన్నావా? ఆ కవరు మందిరం లేయమాక. మందిరం శుభ్రంగా ఉండాలి, దేవుడు కోరుకుంటున్నాడు. ఆ చాక్లెట్లు తీసుకెళ్ళి అందులో వేసేయి. నీ కళ్ళ ముందు ఎవడైనా బుర్ర తక్కువడు ఏమైనా చాక్లెట్ పీస్ వేసాడా, దాన్ని తీసుకెళ్ళి తగ్గించుకొని అట్లా తీసుకెళ్ళి ఆ డస్ట్బిన్ వేసేయి. ఇది దేవుని ఆలయం. ఎవడైనా నువ్వు దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేస్తాడు. దేవుని ఆలయానికి వ్యతిరేకంగా ఎవడ లేస్తాడో మీరు చూడండి. కావాలంటే కొంతమంది చర్చీల మీద కేసులు పెడుతున్నారుగా, ఈ చర్చి ఏడ తీసేయాలి, ఆ చర్చ్ వాళ్ళ స్థితిగతులు ఏమో చూడు, వారు నామరూపాలు లేకుండా పోయే ప్రమాదం ఉంది. భూమి మీద దేవుడు ఒక్కసారి మందిరం కడితే
దాన్ని పెరికి వేయడానికి ఎవరికి దేవుడు అనుమతి ఇవ్వడో. దగ్గరగా స్తోత్రం చెప్పాలి. 2 చేతులు చెప్పు. సంఘం అనే దేవాలయం ఏంటి చెప్పండి? మనందరం కలిస్తే ఎక్కడ 2-3 ఉన్నా వారి మధ్యలో నేనుంటాను. పేతురు చెరసాల్లో ఉన్నాడు, సంఘం చర్చిలో ఉండి ప్రార్థన చేస్తుంది, పరలోకం నుండి దేవదూత దిగొచ్చింది. అంటే ఇప్పుడు మనం ఎవరని చెప్పండి? దేవుడు నివసించే సంఘం. హల్లెలూయా. ఈ సంఘములో ఎవడనైనా ఎవడు పాడు చేయకూడదు. భేదములు పుట్టక మానవు, భేదములు రాక మానవు. అది యవ్వన వలన వచ్చునో వానికి శ్రమ. సంఘములో భేదాలు పెట్టే బిడ్డగా నువ్వు ఉండొద్దు. నా మాటను ఎందుకు వచ్చిన గోల నీకు? భేదాలు ఏమైనా పెడుతున్నావా? కొరాకు, దాతాను, అభిరాములు భేదాలు పెట్టారా? మోషేకి వ్యతిరేకంగా 250 కుటుంబాలను లేపారా? వారు పోయారు. వారి మాటిన్న 250 కుటుంబాలు కూడా ఒక్క రోజునే బ్రతికుండగానే పాతాళానికి వెళ్ళిపోయారట. మీకు అర్థమవుతుందమ్మా? హల్లెలూయా చెప్పగలరా? చేతనైతే ఎవరైనా మానుకుంటే చర్చికి వారిని నడిపించాలి. చర్చికి వచ్చే వాళ్ళని పనికి మాలిన మాటలు చెప్పి వారిని పాడు చేయకూడదు. వారి మైండ్లను పాడు చేయకూడదు. స్తోత్రం చెప్పగలరా? అర్థమవుతుందా? 2 చేతులు చెప్తావా? ఇప్పుడు మీకు అర్థమైందా? దేవుడు పాడు చేసే వ్యక్తి ఎవడో? దేవుడే పాడు చేయాలనుకున్న వ్యక్తి ఎవరాడు? దేవుని ఆలయమును పాడు చేసావు. దేవుని ఆలయాల్లో ఎన్ని రకాలు? కుటుంబం, చర్చి, సంఘం. స్తోత్రం చెప్పగలరా? నీ హృదయంలో చెడ్డ ఆలోచనలు సరిచేసుకో, శుభ్రం చేసుకో, నీ కుటుంబాన్ని బాగు చేసుకో. ఇప్పుడు ఈరోజు పురుషుల కూడిక జరుగుతుంది కదా. మీ అయ్యగారిని నన్నేమో దేవుడు చచ్చిపోయే స్థితికి వచ్చినప్పుడు మనశ్శాంతి లేకుండా దేవుడు రక్షించాడు. మీ ఆయన్ని పురుషుల కూడికలో రక్షించాలనుకున్నాడేమో. స్తోత్రం చెప్పగలరా? నీ కొడుకును పురుషుల కూడికలో రక్షించాలనుకున్నాడేమో. ఒక మీటింగ్లో దేవుడు రక్షించాలనుకున్నాడేమో. వాళ్ళని అప్పుడే విడిచిపెట్టొద్దు. వారిని దేవుని సన్నిధికి నడిపించుకోండి. దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇంకొక మాట చెబుతాను. దేవుడు అసహించుకొని విసర్జించే వ్యక్తి ఎవడో? అసలు దేవుడు ఎవరినైనా అసహించుకొని విసర్జిస్తాడా? ముదిమి వచ్చు వరకు నేను నిన్ను ఎత్తుకుంటాను. వృద్ధాప్యములో మనవళ్ళన్న వస్తారా మన దగ్గరికి? నీ దగ్గర ముసలాసనం వస్తుంది ఇల్లు అంటారు. అవును కదా? ఇదిగో యవనస్తులారా, నువ్వు కూడా ముసలమ్మ అవుతావు. నీ దగ్గర కూడా ముసలాసనం వచ్చింది. నీ మనవాళ్ళు కూడా నీ దగ్గరికి రారు. నీ మనవరాళ్ళు కూడా నీ దగ్గరికి రారు. వయసులో ఉన్నంతసేపే ఎవరికైనా పనికొచ్చేది. హల్లెలూయా. వయసు అయిపోయిన తర్వాత ముసలమ్మ నేను రాబా, అరే రారా అబ్బాయి, నిన్ను ముద్దు పెట్టుకోవాలనిపిస్తుందంటే నేను రాను. అర్థమవుతుందా? ఆ టైంలో నీ ఉప్పు పులుసు తిని నీ ఆస్తులు తిన్నా నీ కొడుకులకు పుట్టినవారు నీ కూతుర్లకు పుట్టిన వారే నీ దగ్గరికి రారు. ఎందుకంటే నీ పని అయిపోయింది. ఆ టైంలో నేను ముదిమి వచ్చు వరకు నువ్వు నాకు చిన్నపిల్లోడివే, నువ్వు నాకు చిన్నపిల్లవే, నేను నిన్ను ముద్దు పెట్టుకుంటాను అన్నాడు దేవుడు. ఇంత మంచి దేవుడు నీ కులాన్ని బట్టి దేవుడు విసర్జించడు. అర్థమవుతుందా? నీ పేదరికాన్ని బట్టి దేవుడు నిన్ను విసర్జించడు. కుష్టి వ్యాధోడు, కుళ్ళి కంపు కొట్టి కుష్టి వ్యాధోడు వస్తే దేవుడా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవంటే నీవు శుద్ధుడు అవడం ఇష్టమేనని కౌగిలించుకున్న దేవుడు కుష్టి వ్యాధోడిని కూడా
మరి ఎవరిని దేవుడు విసర్జించాడు? ఇప్పుడు చెప్తాను, వినండి. దేవుడు నీ యొక్క స్థితిగతులను బట్టి విసర్జించువాడు కాదు. ఎవరిని విసర్జిస్తాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడు ఒకసారి, మీకు అర్థమవుతుంది. 16-17 వాక్యాలే. అబ్బా, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారిని ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకొనుడి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరు కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము లేక దొరకక విసర్జింపబడెను. బాయ్, దేవుడు ఒక ఏశావుకి శ్రేష్ఠత్వాన్ని ఇచ్చాడు. సంఘములో నీకు ఒక మంచి ఆధిక్యతనిచ్చాడు. సంఘములో ఒక గుర్తింపునిచ్చాడు. ఒక పరిచారకుడివి. లేదు, రక్షింపబడి నీ ఇంట్లో నీ బంధువులలో ఒక సాక్ష్యం ఉంది నీకు. అర్థమవుతుందా బాయ్? ఒక్క పూట కూటి కొరకు నీ యొక్క జ్యేష్ఠత్వాన్ని, నీ విలువని, నీ రక్షణను, నీకున్న దేవుడిచ్చిన దర్శనాన్ని నీకిచ్చిన ఆధిక్యతను విసర్జించితే ఏశావు వంటి భ్రష్టుడు వ్యభిచారిని దేవుడు విసర్జించాడట. ఎంత బా! దేవుడు ఒక స్థాయికి ఒక మనిషి రావాలంటే, వాడిని తీసుకొని రావాలంటే దేవుడు ఎంత ప్రణాళికతో తీసుకొని వస్తాడో. వాడు విసర్జించడం ఎంతసేపు? 2 నిమిషాలే. అర్థమవుతుందా? ఆ తరువాత విలువ తెలుసుకొని కన్నీళ్లతో తిరిగొచ్చి దేవుడా నన్ను మరలా దీవించమంటే దేవుడు ఒక్కటే మాట చెప్పాడు, నేను నిన్ను విసర్జించాను. క్రీస్తు యేసును సంపాదించుకున్నట్టుకు నాకు ఏవేవి లాభకరముగా ఉన్నాయో వాటిని విసర్జించి వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను. మన నోట్లో ఉన్నంతసేపు మన ఉమ్మి మందే. మన నోటిలో ఉన్నప్పుడు మన ఉమ్మి ఆరోగ్యం. మన నోటిలో ఉన్నప్పుడు మన ఉమ్మి మనం మింగితే మన కడుపుకి ఎంతో మేలు చేస్తుంది ఉమ్మి. తెలుసా మీకు? స్తోత్రం చెప్పాలి. ఆ లాలాజలం మనం మింగితే మనకు ఆహారం అరిగిద్ది. చూడండి, మనం ఏ ఆహారం తిన్నా ఆ లాలాజలం టక్కును ఊరి దాన్ని కలిపి మింగేస్తాం. అది మనకు అరగడానికి ఉపయోగపడిద్ది. దేవుని కృపది. లాలాజలం ఎవరికి ఊరలేదో వాళ్ళు త్వరగా పొయ్యే కాలం దగ్గర పడిందని అర్థం. స్తోత్రం చెప్పాలి. ఇదే లాలాజలం ఒక్కసారి ఉమ్మిన తర్వాత మరలా తిరిగి నోట్లోకి తీసుకుంటామా? చెప్పరేంటమ్మా? ఒక్కసారి అని ఊసిన తర్వాత నోట్లోకి తీసుకుంటామా? ఒక్కసారి బాత్రూమ్కి వెళ్ళి విసర్జించిన తర్వాత దాన్ని ఎవడైనా ఫోటో తీసుకొని చూసుకొని ప్రేమ కట్టించుకుంటాడా? ఎంత అసహించుకుంటాడు. దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు, సనుగుతున్నావు, గొనుగుతున్నావు. పని చేయమంటే దేవుని పని, దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను చేయడానికి సనుగుడు. మొన్న ఈ మధ్య ఒకడు కృప బాగొట్టుకుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. పొద్దున్నే ఇప్పుడు బద్దాను తాపి పట్టుకొని వెళ్తున్నాడు సున్న పనికి. వాడంతా భ్రష్టుడు, కృప పోగొట్టుకున్నవాడు నా అనుభవంలో మొట్టమొదటి వ్యక్తి. స్తోత్రం చెప్పాలి. మొట్టమొదటి వ్యక్తి. వాడికి ఏ బాధ లేదు, ఏ కష్టము లేదు, ఏ వేదన లేదు.
విసర్జించబడిన వాడిని దేవుడు ఉంచడు. ఎందుకంటే వాడి మనస్సులో సనుకుతే, వాడి మనస్సులో గొనుక్కుంటే ఇష్టపూర్వకంగా దేవుని పని చెయ్యాలి. ఇందాక మనం చదివాం, దేవునికి ప్రీతికరమైన సేవ చెయ్యండి, లేదంటే దహించు అగ్ని. విసర్జిస్తాడు. సమూయేలు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా సౌలు మార్చు నాయనా, సౌల్ని వాడుకో నాయనా. సంతోషం మొక్క మన దగ్గరే ఉందా, హాస్టల్ దగ్గరికి వెళ్ళిందా? హాస్టల్లో ఉన్నావా? వెళ్ళావులే ఏమ్మా, చెప్పమ్మా. హాస్టల్కి వెళ్ళిందిగా, వెళ్ళలేదా? ఇక్కడే ఉన్నావా? బిగ్గరగా స్తోత్రం చెప్పండి. అప్పుడప్పుడు హాస్టల్ దగ్గరికి వెళ్ళి ఎలిసి ఆత్మలాగా ఒకసారి తిరిగి వస్తుందేమో, సాంబార్ ఎవరు తిన్నారా, ఎవరు ఉంచారా? బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ప్రభువా సౌలు సంగతి ఏంటి నాయనా, సౌలును వాడుకో నాయనా, సౌలుకు మీరు అప్పచెప్పిన పని ఏమిటి, వాడు చేస్తున్న పని ఏమిటి ప్రభువా అని ఏడుస్తుంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? సమూయేలు, నేను విసర్జించిన వాడి గురించి నువ్వెంతకాలం ఏడుస్తావు? నేను విసర్జించిన వాడి గురించి నువ్వెంతకాలం ఏడుస్తావు? నీ ప్రార్థన నేను వినను. నా హృదయానుసారుడైన మనుషుడిని నేను కనుగొన్నాను, అతనిని నువ్వు అభిషేకించని దావీదు దగ్గరికి పంపించాడు దేవుడు. నా కృప అతనికి దూరం చేశాను నేను. ఈ రోజున దేవుడు నీ కులములో నుంచి దేవుడు నిన్ను కోరుకున్నాడు. నీ స్థితిగతులను దేవుడు లెక్క చేయకుండా దేవుడు నిన్ను కోరుకున్నాడు. నీ పట్ల దేవునికి ఉన్నతమైన ఉద్దేశం ఉంది, ఒక గొప్ప సంకల్పం ఉంది. కొద్ది రోజులు ఆగిన తర్వాత ఏమండి, దానిని విసర్జిస్తే తిని త్రాగి లేచిపోయాడట. చిక్కుడుకాయల కూరకి అమ్ముకున్నాడట జ్యేష్ఠత్వాన్ని. ప్రియులారా, మీకు అర్థమైందా? స్తుతి చెప్పగలవా? హల్లెలూయా. అవ్వ కూడా దేనికి అమ్ముకుంది? తిండికి. తిండికి తన రక్షణను, తన నిత్య జీవాన్ని అమ్ముకుంది. ఇంకా చెప్పనా? హల్లెలూయా. యోధా డబ్బులకు అమ్ముకున్నాడు. ఎవరినే? యేసు ప్రభువుని. యేసు మామూలు వ్యాపారం చేయాలనుకోలేదు యోధా. అమ్మో, మామూలు ముదురు కాదు. ఈ మధ్యకాలంలో ఎవరో, నేను ఆ మీటింగ్ పెట్టే దగ్గరికి వెళ్తే నాకు ఆశ్చర్యమైంది. అంత అంజూరపు కాయి, 5 రూపాయల కచ్చీపు, మహా అంటే 5 రూపాయలు అంజూరపు పండు, 5 రూపాయలు కచ్చీపు, 50 రూపాయలకు అమ్ముతున్నాడట ఒక అయ్యగారు. అమ్ముకొని చచ్చాడు. దేవుని మీద ఉన్న విశ్వాసం అంజూరపు పండు మీదకి వెళ్ళిందని నా బాధ. దేవుని మీద ఉన్న విశ్వాసం కచ్చీపు మీదకి వెళ్ళిపోతుందని నా బాధ. దేవుని నామం తక్కువ చేయబడిందా? తక్కువ అయిపోయిందా? ఆయన బాహువు తక్కువ అయిపోయిందండి? ఏంటి నాకు అర్థం కాదు. అదిగదిగా లడ్డు తింటే ఆశీర్వాదం అన్నట్టు ఇదిగో ఈ పండు తింటే ఆశీర్వాదం అనే దానికి వచ్చేసింది మన బ్రతుకులు కూడా. ఎందుకు ఇంత వాక్యం ఎరిగిన ఈ తరములో ఎందుకు ఇంత భ్రష్టత్వానికి దిగజారి చేస్తున్నారు? అంత సీసా హోమియోపతి నూనె ఉంటే చూడండి, అది అభిషేక తైలం అంట. అంత సీసా 50 రూపాయలకి అమ్మేస్తున్నారంట. హోమియోపతి మందులు వేస్తారు కదమ్మా, ఇంత డబ్బా. అదేనండి, మనం అంతకుముందు ద్రాక్షరసం తాగామే కరోనా టైంలో. ఆ డబ్బా నిండా నూనె. ఏంటి ఆ వ్యాపారం ఏంటి? అర్థమవుతుందా మీకు? స్తుతి చెప్పగలరా? పిచ్చి వేసాలు వేస్తే అలాంటి వారిని దేవుడు విసర్జిస్తాడు. ఇంకా తర్వాత నువ్వు మొచ్చుకున్నా లేదు, ఏడ్చినా లేదు. దేవుడు నీకు అప్పగించిన పనిని నమ్మకంగా చెయ్యండి. దేవుడికి ఎంత రోషగాడో చెప్పనా? దేవుడు ఎంత రోషగాడో తెలుసా? హల్లెలూయా చెప్పగలరా? ఏలియా ఒక్క మాట జారాడు. ఏలియా ప్రవక్త, ప్రభువా ఆ యెజబెలు నన్ను చంపేస్తానంటుంది, దాని చేతిలో చచ్చిపోయే బదులు నువ్వే నన్ను చంపేయి, ఇక చాలు ప్రభువా, నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు, ఈ సేవ ఇక నాకు
చాలు ప్రభు అన్నాడు కదా. పరలోకం నుండి దేవదూత వేడి రొట్టెలో మాంసం తీసుకొని వచ్చింది, క్యారేజీ తీసుకొని వచ్చింది. తీసుకొని వచ్చి హలో పాస్టర్ గారు లే అంటే కళ్ళు తెరిచి చూశాడు. తిను, నీ ఇష్టం, కడుపు నుండి తినేసాయి పెట్టాడు. పెట్టిన తర్వాత ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు, నాకు ఎందుకు పెడుతున్నావు, సంగతి ఏందని అడగాల? అంత పెద్ద దైవజనుడు తిని మరలా పడుకున్నాడండి. పడుకొని నిద్రపోతుంటే గురుగు పెట్టి 5-6 గంటలు అంతే కూర్చున్నాడు దేవదూత. మరలా అక్కడే మరలా మెలకు వచ్చి అటు ఇటు చూశాడు. హలో తింటావా అని అడిగాడు. తింటాను అన్నాడు. కరువు పట్టినోడు తిన్నట్టు మళ్ళా తిన్నాడు. తిన్న తర్వాత తిన్నది చాలుగానే, నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది, గెల్లు, ఆ పర్వతం మీదకి ఎక్కు అన్నాడు. ఆ పర్వతం మీదకి వెళ్ళేటప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మొన్నేమన్నావు ఇక నేను సేవ చాలు చేయనలేదు, చాలు ప్రభువా, ఎంత కష్టపడ్డాను ప్రభువా, 2006 నుంచి నా రెక్కల ముక్కలు చేసుకున్నాను ప్రభువా, చాలు, ఇక ఆపుతావా, ఇక ఆపు, ఇక నీతో నేను చేపించదలుచుకోలేదు, నీతో నేను పనిక చేపించను. నేను రోషంలోనున్నా రోషము కలిగి నీకే ఎంత రోషం ఉంటే నిన్ను పుట్టించిన నాకెంత రోషం ఉండాలి? అడిగో ఆడ సాపాతు కుమారుడైన ఎలీషా అడుగడుగు అక్కడ 12 జతల ఎడ్లు 12 అరకలు దోలుతున్నాడా ఆ చేలో? అడుగో ఈ చివరినున్నాడే 12 అరక, అతడిదే ఆ పొలం, అతడు ఆ భూస్వామి, ఆ మేడి పట్టుకొని అరక దోలుతున్నాడు కదా, అతని దగ్గరికి వెళ్ళి నీ దుప్పట అతని మీద అన్నాడు. వెళ్ళి దుప్పటేసాడు. దుప్పటేసిన వెంటనే వచ్చేసి, సార్ ఏం చేయాలండి అన్నాడు. నువ్వు నాతో వచ్చే అన్నాడు. అయితే ఈ జతెద్దులు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి మా అమ్మ మా నాన్న చెప్పి ఈ జతెద్దులు నరికి మాంసం కోసి ఊరోళ్ళందరికి భోజనాలు పెట్టుకొని అప్పుడు నేను వెంబడిస్తానన్నాడు. సరే వెళ్ళి రాపో, నేను ఇక్కడే కూర్చుంటాను అన్నాడు. వెళ్ళి అక్కడ ఇందు చేసి వచ్చిన తర్వాత, నానా ఇక పద, గుర్రాలు పంపించి రథాలు పంపించేసి తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక ఏలియాతో దేవుడు సేవ చేపించుకోలేదు. అక్కడి నుంచి ఎవరికి అప్పచెప్పాడు సేవ? ఎందుకో? వయసు అయిపోయిందా? ఏలియా వయసు అయిపోలేదు. ఏలియా బలవంతుడు, మరి ఎందుకు తీసుకున్నాడు? ఇక చాలు ప్రభువా, ఇంక చేయలేను ప్రభువా, పోతావు ఆ రోజే పరలోకం, నరకానికి కాదులే, స్తోత్రం చెప్పాలి. అక్క చాలా అన్నమ్మ, చాలా సేవ చాలా ఏంటి? ఎవరు ఇప్పుడు? ప్రవీణ్ చాలా, హల్లెలూయా. పేతురు సేవ చాలా ఏంటి? ఎవరు? చూసారా ఎంత భయపడుతున్నారో పిల్లలు? స్తోత్రం చెప్పాలి ఒకసారి. నీకు చేయలేను ప్రభువా, ఎంతకాలం నుంచి చేస్తున్నాం పరిచర్య, స్తోత్రం చాలా. 60 సంవత్సరాల వృద్ధులు పనిచేస్తున్న దేవుని పని. ఎందుకంటే దేవుని పని చేయడం నీకు మనశ్శాంతి, నీ గుండె ఆరోగ్యంగా పనిచేస్తుంది. విసర్జించిన వ్యక్తి ఎవరో మీకు అర్థమైందా? స్తోత్రం చెప్పాలి. దర్శనాన్ని నిర్లక్ష్యం చేసేవాడిని, జ్యేష్ఠత్వాన్ని నిర్లక్ష్యం చేసేవాడిని, రక్షణను నిర్లక్ష్యం చేసేవాడిని దేవుడు విసర్జిస్తాడన్నాడు. దేవుడు క్షమించలేని వ్యక్తి ఎవడో? ఇప్పుడు ఒక్క మాట చదివించేసి ముగించేస్తాం. లూకా సువార్త 12:10. మనుషు కుమారునికి విరోధముగా ఒక మాట పలుకువానికి క్షమాపణ కలుగును గాని
పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి క్షమాపణ కలుగ. పరిశుద్ధాత్మను దూషించిన వారికి, పరిశుద్ధాత్మను దూషించిన వారికి క్షమాపణ లేదు, లేదు, లేదు. ఫినిష్. నరకం. క్షమాపణ లేకపోతే ఎక్కడికెళ్తావు? వినాలి. యేసు ప్రభువుని నువ్వు దూషించినా ఒకవేళ క్షమాపణ దొరుకును. పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా నువ్వు దూషిస్తే, చాలామందికి అన్ని భాషలు ఇంకా ఉన్నాయా? ఏంటి ఆ ఎగరటం, ఏంటి అది? పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అంటే ఇదే. పోతావు. నీకెందుకు? నీకు దేవుని విషయాలు తెలుసా? దేవుని మనసు నీకు ఎలా తెలుసు? హల్లెలూయా చెప్పగలరా? నా మనసులో ఏముందో మీరు ఎవరైనా చెప్పండి. నా మనసులోది నీకు తెలియనప్పుడు దేవుని క్రియలు, దేవుని మనసు నీకు ఎలా తెలుసు? నీకెందుకు? మీ మనసులోది నాకు తెలుసా? చెప్పరేంటమ్మా? స్తోత్రం చెప్పాలి. ఒకడు నవ్వుతూ ఉండొచ్చు కానీ వాడు హృదయం నుండి దుఃఖం ఉండొచ్చేమో. అవునా? నవ్వుతూ అందరి దగ్గర రైజులు అడక్క బాగున్నావు, గుండెల నిండా దుఃఖం ఉండొచ్చు. నీకేం తెలుసు? ఒక మనుషుడు హృదయం ఒక మనుషుడికే తెలియనప్పుడు దేవుని మనసు, దేవుని ఆత్మ నీకెలా తెలుస్తుంది? దేవుని ఆత్మ కలిగి ఉంటే తెలిసిద్ది. ఆ టేస్ట్ అప్పుడే తెలిసిద్ది. స్తోత్రం చెప్పాలి. మీకు చాలామంది కనిపిస్తుంటారు అక్కడక్కడ. ప్రతి ఒక్కడు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దూషణ మాటలు మాట్లాడేవాడే. బుర్ర తక్కువవాడు, పనికి మాలినోడు కూడా దేవుని ఆత్మకు వ్యతిరేకంగా ఎవడైనా లేస్తే యేసు ప్రభు చెప్పాడు, క్షమాపణ లేదు. స్వస్థత లేదా? నీకు ఎలా తెలుసురా స్వస్థత లేదని? హల్లెలూయా చెప్పగలరా? ఒక డాక్టర్ కంటే దేవుడు తక్కువవాడా? డాక్టర్ ఏం చెబుతాడు తెలుసా నీకు? మా ప్రయత్నం మేము చేస్తున్నాం, తర్వాత దేవుడే కాపాడాలి. డాక్టరే దేవుడి మీద ఆధారపడుతున్నప్పుడు నీకు ఎంత కళ్ళకి కావరం వచ్చి దేవుడు స్వస్థపరుస్తాడా, దేవుడు బాగు చేస్తాడా, దేవుడు ఎవరికి వ్యతిరేకంగా లేస్తున్నాడు ఈ మనుషుడు? స్తోత్రం చెప్పండి ఒకసారి. అన్య భాషలు, మనుషుల భాషలు, దేవదూత భాషలు, అది దేవునితో మాట్లాడుకునే మర్మాలు, వారి క్షేమాభివృద్ధి కొరకు. హల్లెలూయా. రెండు చేతులు చెప్పు. ఒక మాట చెప్పనా మీకు? నాకు ఇంగ్లీష్ రాదు. ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడుకుంటున్నారనుకో, నాకు అర్థం కానంత మాత్రం నా భాష లేదా? నాకు అర్థం కాక నేనేం చేస్తాను వాళ్ళ వైపు? ఈ గోలైంది, చెత్త గోల. మాట్లాడితే తెలుగులోనే మాట్లాడాలి. కానీ చూసారు? మీకు అర్థమైందా? నాకు చదువు లేదు, నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి ఆయన్ని నేను పిచ్చోడి కింద కట్టొచ్చా? మీకు అర్థమైందా? పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు అన్య భాషలతో తన క్షేమాభివృద్ధి కొరకు మాట్లాడుతున్నప్పుడు ఏమండి, వారిని విమర్శించకూడదు. చేతనైతే అడుగు ప్రతి వానికి ఆత్మను దేవుడు ఇస్తాడన్నాడు. దేవుడు క్షమించలేని వ్యక్తి దొంగలను క్షమిస్తాడు, వ్యభిచారులను క్షమిస్తాడు, బందిపోటులను కూడా దేవుడు క్షమించి పరలోక రాజ్యానికి తీసుకున్నాడు. ఎవరిని క్షమించనన్నాడో? పరిశుద్ధాత్మను దూషించిన వారిని. గమనించాలి. నీకేం తెలుసని? అందుకని ఇప్పుడు దేవుడు పాడు చేసే వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే, సంఘాన్ని ఎవడు పాడు చేస్తాడో, దేవుని నివాసాన్ని ఎవరు పాడు చేస్తారో,
కుటుంబం కావచ్చు, హృదయం కావచ్చు, సంఘం కావచ్చు, అలాంటి వారిని దేవుడు పాడు చేస్తారని చెప్పాడు. అందుకని మనం చాలా జాగ్రత్తగా బ్రతకడం ఎంతో మంచిది. విసర్జించే వ్యక్తి ఎవరో? దేవుడు విసర్జించే వ్యక్తి ఎవరో? అర్థమవుతుందా మీకు? నీ రక్షణ దేవుడు ప్రాణం పెట్టించాడు. రక్షణని నిర్లక్ష్యం చేయొచ్చా? నీకు ఒక మంచి ఆధిక్యతను దేవుడు ఇచ్చాడు, దాన్ని నిర్లక్ష్యం చేయొచ్చా? సంఘంలో చేయకూడదు అమ్మా. అలా నిర్లక్ష్యం చేస్తే దేవుడు విసర్జిస్తాడట. ఆ తర్వాత నువ్వు ఏడ్చినా మొత్తుకున్నా ఏ ప్రయోజనం లేదు. దేవుడు క్షమించలేని వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్మను దూషించిన వారు. మనకెందుకు? ఒకవేళ ఎవరైనా అన్ని భాషలతో మాట్లాడుతున్నప్పుడు, వరాలతో నింపబడుతున్నప్పుడు, అద్భుతాలు జరుగుతున్నప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటంటే మౌనంగా ఉండడం. ఇది దేవుని ఆత్మకు వ్యతిరేకంగా నేను అస్సలు మాట్లాడకూడదు. ఓకే, హల్లెలూయా చెప్పగలరా? ప్రార్థన చేసుకుందామా? ప్రభువా, నాతో మాట్లాడావు. ఆ నిశ్చలమైన రాజ్యమును పొందడానికి నిన్ను దైవ కృప కలిగి తండ్రి వినయ భయభక్తులతో బ్రతికి నీకు ప్రీతికరమైన సేవ చేయాలని మీరు కోరుకుంటున్నారు నాయనా. కృప దయచేయండి. అందుకు మీరు చెప్పారు, ఈ విషయాల్లో ఎక్కడైనా పొరపాటు చేస్తే దహించు అగ్ని అని. అంటే ప్రభువా, మీరు పాడు చేసే వ్యక్తులు కూడా ఉన్నారా? ఉన్నారు. దేవుని ఆలయమని ఎవడు పాడు చేస్తాడో దేవుడు వానిని పాడు చేయనని లేఖనం సెలవిస్తుంది. మీరు విసర్జించే వ్యక్తులు కూడా ఉన్నారా? ఉన్నారు. దేవుడు ఒకసారి రక్షణిచ్చి, ఒక దర్శనమిచ్చి, ఒక గొప్ప భాగ్యమునిచ్చిన తర్వాత దాన్ని నిర్లక్ష్యపరిస్తే దేవుడు ఆ వ్యక్తిని విసర్జిస్తాడని బైబిల్ చెబుతుంది. నాయనా, కృప దయచేయండి. మీరు కూడా క్షమించలేని వ్యక్తి ఉన్నాడా? ఉన్నాడు. పరిశుద్ధాత్మను దూషించిన వాడికి క్షమాపణ లేదని సెలవిచ్చారు. నాయన, నేను అలాంటి మాటలు నా నోట్లో నుంచి రానివద్దు, నా కుటుంబంలో రానివద్దు. నన్ను కాపాడమని, కృప దయచేయమని వేడుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ రెండవ ఆరాధనకు చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. దైవ కృప కలిగి, దైవ కృప పొందుకొని, వినయ భయభక్తులతో నిన్ను వెంబడిస్తూ, అయ్యా మేము ప్రీతికరమైన సేవ చేయాలి, మీ నిశ్చలమైన రాజ్యాన్ని మేము పొందుకోవాలి నాయనా, కృప దయచేయండి. ఇప్పుడు మీరు మాట్లాడిన 3 మాటల్లో మాలో ఏ ఒక్కరు కూడా ఆ విధేయత మాలో పనిచేయనివద్దు నాయనా. పరిశుద్ధాత్మతో నింపండి. ఎవరు ఏ కష్టములో, కన్నీళ్ళలో, బాధలో, సమస్యలో, ఇరుకులో, ఇబ్బందులలో, అనారోగ్యముతో, ఏ అప్పుల్లో, సమస్యల్లో వచ్చారో వారందరికీ మేలు చేయండి, విడుదల దయచేయండి. ఈ రాత్రి పురుషులు కూడికిన మహిమకరంగా జరిగించు నాయన. చెరువచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము చేరువున్న మనకును సకల పరిశుద్ధులకి ఆయన సన్నిధి సదాకాలము తోడై ఉండి కాపాడునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు బ్రదర్.